దక్షిణ కొరియా ప్రెసిడెంట్ లీ 3 రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు విచ్చేశారు. 8 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ఆ దేశానికి చెందిన ప్రెసిడెంట్ ఇండియాకు రావడం ప్రస్తుతం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్లో లీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం $25 బిలియన్ వాణిజ్యాన్ని 2030 నాటికి $50 బిలియన్ పెంచుకోవాలని ఇరువురు నాయకులు కూడా నిర్ణయించుకున్నారు. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ లీ జే మ్యూంగ్ భారత పర్యటన కీలకమైన వ్యూహాత్మక పునః ప్రారంభంగా చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం పెంచుకోవడంతో పాటు సెమీకండక్టర్ ప్యాకేజీ రంగానికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. చైనా నుంచి ఇండియాకు సరఫరాలు నిలిచిపోవడంతో ఆ నష్టాన్ని దక్షిణ కొరియా ద్వారా పూరించుకోవడానికి ఇండియాకు అవకాశం ఏర్పడింది. ఇక లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ లీ ఆదివారం నాడు 3 రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకొచ్చారు. 8 సంవత్సరాల తర్వాత ఆ దేశానికి చెందిన నాయకుడు భారత గడ్డపై కాలు మోపాడు. అయితే ఈ పర్యటన కేవలం దౌత్యపరమైన పర్యటన కాదు, ఇరు దేశాల మధ్య భారీ ఎత్తున వాణిజ్య లావాదేవీలు శ్రీకారం చుట్టే పర్యటన. ఇక దక్షిణ కొరియా విషయానికి వస్తే పేరుకు చిన్న దేశమే కానీ గ్లోబల్ బ్రాండ్ కంపెనీలన్నీ కొరియాలోనే ఉన్నాయి. ఇక లీ వస్తూ తన వెంట సుమారు 200 కంటే ఎక్కువ మంది బిజినెస్ టైకూన్లను తీసుకొచ్చారు. వారిలో శాంసంగ్, హుందాయ్, ఎస్కే గ్రూప్, ఎల్జీ లాంటి అతిపెద్ద కంపెనీల ఎగ్జిక్యూటివ్లు వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అశాంతి వ్యాపించున్న తరుణంలో ఇటు ఇండియా, దక్షిణ కొరియాలో సరికొత్త వాణిజ్య అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు ఒప్పందాలు కుదిరినా అవి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. 2018లో అప్పటి దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ పర్యటన సందర్భంగా కనిపించినంత ఉత్సాహం రాను రాను సన్నగిల్లిపోయింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు నెలకొనేలా ఉన్నాయి. అయితే దక్షిణ కొరియా 8 ఏళ్ల తర్వాత ఇండియా వైపు చూడ్డానికి గల కారణం విషయానికి వస్తాయి. అక్కడి అంతర్గత రాజకీయాలే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మాత్రం ఎప్పుడూ బెడిసింది లేదు. ఇక దక్షిణ కొరియా విషయానికి వస్తే ఉత్తర కొరియాతో ఎప్పుడూ తలనొప్పులే. అదేవిధంగా చైనా కూడా దక్షిణ కొరియాను తరచూ బెదిరిస్తూ ఉంటుంది. దక్షిణ కొరియా చైనాలో అంతర్భాగమని, దక్షిణ కొరియాను కబలిస్తామని తరచూ బెదిరిస్తూ ఉంటుంది. తైవాన్ సముద్ర జలాల్లో చైనా కవాతు నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఇండియా విషయానికొస్తే అటు చైనాతో పాటు ఇటు పాకిస్తాన్ భద్రతాపరమైన ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఇక దక్షిణ కొరియాకు, ఇండియాకు ఉమ్మడి శత్రువు చైనా అని చెప్పక తప్పదు. ఇక చైనా విషయానికొస్తే ఇండియాను ఇరుకున పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఇక దక్షిణ కొరియా విషయానికొస్తే 2018 నాటి పరిస్థితులకు 2026 నాటి పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. 2020లో కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక దక్షిణ కొరియా కూడా ఆర్థికంగా బలపడాలని, తన మార్కెట్ను విస్తృతపరుచుకోవాలని నిర్ణయించుకుంది. ఇక ఆసియా విషయానికొస్తే ఇక్కడ సప్లై చైన్లో అడ్డంకులు, సముద్ర జలాల్లో ఆధిపత్య పోరు, సాంకేతికంగా పోటీతో పాటు చైనా దాదాగిరి తదితర అంశాల నుంచి దక్షిణ కొరియా ఇండియా మార్కెట్ వైపు దృష్టి సారించింది. ఇక ఇండియా విషయానికొస్తే చైనా తర్వాత అతిపెద్ద జనాభా కలిగిన దేశం, అతిపెద్ద మార్కెట్, ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇండియా మార్కెట్ ఆకర్షిస్తోంది. అతిపెద్ద మార్కెట్, ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇండియా మార్కెట్ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సియోల్ నాయకత్వం కేవలం అమెరికా, చైనా మార్కెట్లపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. అందుకే లీ వ్యూహాత్మకంగా ఇండియా పర్యటనను ఎంచుకున్నారు. కాగా ఇరు దేశాల మధ్య 2009లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం లేదా సెసా కుదిరింది. 2010 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దక్షిణ కొరియాతో ఇండియాకు వాణిజ్య లోటుపై తరచూ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $50 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఇండియా పర్యటనలో ప్రధానంగా ఇండియా, కొరియాలో షిప్ బిల్డింగ్, ఫైనాన్స్, ఏఐ, సెమీకండక్టర్, క్రిటికల్, ఎమర్జెంట్ టెక్నాలజీస్, డిఫెన్స్, ఎనర్జీ సప్లై చైన్స్ తో పాటు కల్చరల్ ఎక్స్చేంజెస్ పై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో అప్పటి సియోల్ ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ ఆహ్వానం మేరకు పర్యటించి వచ్చారు. అటు తర్వాత నుంచి కొరియా ఇండియాను పెద్దగా పట్టించుకోలేదు. అటు తర్వాత వచ్చిన ప్రెసిడెంట్లు తమ విదేశాంగ విధానం తరచూ మార్చుకోవడం వల్ల ఇండియాపై ఫోకస్ పెట్టలేదు. అయితే కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ లీ ముయింగ్ మాత్రం తూర్పు ఏషియాను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపార సంబంధాలను విస్తరించుకోవాలనుకున్నారు. కాగా 2010లో సుమారు 12 రౌండ్ల సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రాలేకపోయాయి. ఇరు దేశాల మధ్య అక్టోబర్ 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $21.5 బిలియన్ మాత్రమే. ఇక వచ్చే 5 ఏళ్లలో $50 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం అంతంత మాత్రంగానే ఉంది. విస్తృత శ్రేణిలో చర్చలు, ప్రతిపాదనలు, అవగాహన ఒప్పందాలు జరిగినప్పటికీ ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో K9 వజ్రటి హోవిట్జర్లకు మంచి ఫలితాలను ఇవ్వలేకపోయింది. అలాగే మైన్ స్వీపర్ల ఒప్పందం లేదా ఏఏపీ వ్యవస్థలతో కూడిన అధునాతన డిజిటల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ కొనుగోలు చేయడం వంటి అనే ఒప్పందాలు అమలు కాలేదు. అధికారిక స్థాయిలో విభేదాల కారణంగా నిలిచిపోయాయి లేదా రద్దు చేయబడ్డాయి. అలాగే ఇరు దేశాల మధ్య అవిశ్వాసం, టెక్నాలజీ బదిలీకి సంబంధించిన అంశాల వల్ల ముందుకు సాగలేదు. ఇక తాజాగా ప్రెసిడెంట్ లీ ఇండియా పర్యటనకొచ్చిన క్రమంలో మరి ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయో లేదో చూడాల్సిందే. కాగా లీ పర్యటన సందర్భంగా ఇండియా కూడా షిప్ బిల్డింగ్, ఏఐ, క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి దక్షిణ కొరియాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికా తరచూ ఇండియాపై టారిఫ్ పెంచుతానంటూ బెదిరించడం వల్ల ఇక ఇతర మార్కెట్లపై ఫోకస్ పెట్టడం మేలనే స్థాయికి ఇండియా వచ్చింది. ఇక అమెరికా ఇరాన్ యుద్ధం, హోర్మోజ్ జలసంధి మూసివేయడం వల్ల సప్లై చైన్కు ఆటంకం ఏర్పడుతోంది. కాగా ఏప్రిల్ 2025లో ఇటు ఇండియా, అటు దక్షిణ కొరియాలు అమెరికా టారిఫ్ బాధుడుకు గురైన దేశాలు. అప్పటి నుంచి ఇండియా, దక్షిణ కొరియాలు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ కేవలం అమెరికాపై ఆధారపడరాదని నిర్ణయించుకున్నాయి. కాగా కొత్తగా లీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కేవలం ఆగ్నేషియా దేశాలే కాకుండా ఇతర మార్కెట్లకు తన ప్రత్యేక రాయబారుల్ని పంపారు. ఇండియాతో పాటు EU, ఫ్రాన్స్, బ్రిటన్కు పంపించారు. కాగా పాశ్చాత్య దేశాల భాగస్వాముల సరసన ఇండియాను చేర్చారు. ఇండియా కూడా కీలకమైన వ్యాపార భాగస్వామ్యంగా లీ పరిగణలోకి తీసుకోవడం విశేషం. ఇక లీ పర్యటనలో అత్యంత కీలకమైన ఒప్పందం విషయానికి వస్తాయి. షిప్ బిల్డింగ్ పై ఫోకస్ పెట్టమన్నారు. గతంలో పలుమార్లు ఎంఓలు జరిగాయి. గత ఏడాది కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దక్షిణ కొరియాకు చెందిన HD కొరియా షిప్ బిల్డింగ్ అండ్ ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక షిప్ బిల్డింగ్ ఒప్పందం తర్వాత ఇండియా విదేశీ నౌకల కొనుగోలుపై ఆధారపడడం తగ్గుతోంది. ఇక ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువు మాత్రం చైనా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని దశాబ్దాల నుంచి చైనా దక్షిణ కొరియాను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తోంది. అదేవిధంగా ఇండియా విషయానికొస్తే వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. కాగా చైనా, రష్యా, ఉత్తర కొరియాలు కలిసి దక్షిణ కొరియా, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి గండి కొడతాయా అన్న అనుమానాలు కూడా వెంటాడుతున్నాయి. ఇక LG విషయానికొస్తే ఇండియాలో 3వ ప్లాంట్ పెట్టి ఇక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్లకు, యూరోప్కు ఎగుమతి చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. శాంసంగ్ కూడా భారీ మొత్తంలో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. హుండాయ్ మోటార్ ఇండియా కూడా 2030 వరకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి R&D సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటోంది. మొత్తానికి కొరియా కంపెనీలు ఇక్కడ ప్లాంట్లు పెట్టి దేశీయ మార్కెట్లో అమ్మకాలతో పాటు ఇక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతులు పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇండియా పెట్టుబడులకు హబ్గా మారుతుందో లేదో కాలమే చెప్పాలి.